వెల్కమ్ టు మై ఛానల్ లీలా కన్ని. విశ్వ వసునామ సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది సందర్భంగా నేను పండగ స్పెషల్గా లంచ్ మెన్యూ చూపించబోతున్నానండి. తప్పకుండా మీరు చివరి దాకా చూసి ఇన్ని రెసిపీస్ చేశాను కదా, మీకు ఏ రెసిపీ నచ్చితే మీ పండగకి మీరు కూడా ఆ రెసిపీని ట్రై చేయండి. మీరు కూడా ఎలాగే చేస్తారు, బట్ నేను చేసే పద్ధతిలో మీరు చేయండి. ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇప్పుడు ఫస్ట్ నేను మామిడికాయ పులిహార ఎలా చేయాలో మీకు చూపించబోతున్నానండి. సో ఈ మామిడికాయ పులిహార కోసం ఫస్ట్ మనం అన్నం అనేది రైస్ కుక్కర్లో ఒక గ్లాస్ పెట్టానండి. మీరు క్వాంటిటీని బట్టి వేసుకోండి. 1-2 హై ఫ్లేమ్లో, 1 మీడియం ఫ్లేమ్లో పెట్టేసి విజిల్ అంతా పోయాక, దీనికి ప్రెషర్ పోయాక దీన్ని తీసేసి ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇక్కడ మనం నూనె బదులు నెయ్యి వేసుకోండి, 2 టేబుల్ స్పూన్లంతా. దాంట్లోకి పసుపు వేసి కలుపుకోవాలి. నెయ్యి వేయటం వల్ల చాలా చాలా టేస్టీగా వస్తుందండి పులిహార అనేది. మామిడికాయ పులిహార అనేది ఉగాది కదండి, తప్పకుండా మామిడికాయ పులిహార అనేది కంపల్సరీగా చేసుకోవాలి. అలాగే నూనె, ఇప్పుడు ఒక బాండి తీసుకొని నూనె వేసుకొని వేడయ్యాక దాంట్లోకి ఇలా చిన్నుల్లిపాయలు బాగా దంచుకొని వేసుకోవాలి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కొంచెం ఎండుమిర్చి, అలాగే ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోండి. ఇది కూడా కొంచెం దోరగా వేగనిచ్చాక కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా బాగా వేగనివ్వాలండి. ఇప్పుడు దీంట్లోకి కొన్ని జీడిపప్పు అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేగాక కొంచెం పసుపు వేసుకొని, ఇప్పుడు దీంట్లోకి మనం తురిమిన మామిడికాయ తురుము, 1 గ్లాస్ రైస్కి 1 కప్ అంతా మామిడి తురుము అయితే సరిపోతుందండి. మీకు ఇంకా పులుపు కావాలంటే ఇంకొక కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఎండిమిరపకాయలు వేసాం కదా, ఇది బాగా స్మాష్ చేసుకొని అన్నంలో కలుపుకుంటే నిజంగా చెప్తాను చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఆ నెయ్యి, ఆ ఎండిమిరపకాయలు చాలా చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా మామిడి పులిహార చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ములక్కాయ మసాలా కర్రీ చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ అంత శనగిత్తనాలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, ధనియాలు వేయించుకొని దీంట్లో కొన్ని 1 టేబుల్ స్పూన్ అంత జీడిపప్పు, 2 లవంగాలు, 1 యాలక్క, అలాగే 1 చెక్క అనేది వేసుకొని ఇవి కూడా బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక మనము దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. సో చల్లారాక దీన్ని ఇట్లా బ్లెండర్లోకి వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. చాలా పేస్ట్గా అయితే టేస్టీగా ఉంటుంది కూడా. సో అదే బాండీలో మనము కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. మసాలా కర్రీకి ఆవాలు, జీలకర్ర వేసుకొని, ఎండుమిర్చి వేసుకొని, కరివేపాకు వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ, 1 పెద్ద ఉల్లిపాయ వేసానండి. ఇక్కడ ఉల్లిపాయ బాగా కొంచెం మిక్సీలో కచ్చాపచ్చా వేసుకొని దంచుకొని దీంట్లో వేసుకోవాలండి. వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేగాక ములక్కాయలు వేసుకోవాలి. దీంట్లోకి నేను 1 కప్ అంత ములక్కాయలు అంటే 2, 1 పెద్ద ములక్కాయ, 1.5 ములక్కాయ తీసుకొని వేసుకున్నాను. దీంట్లోకి సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు వేసి కొన్ని నీళ్ళు పోసేసి ముక్కలు ఉడికేదాకా మనము కొన్ని నీళ్ళు పోసి దీన్ని మూత పెట్టాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనం చూడండి, ఇలా నూనె అంతా బయటకు వచ్చింది, సైడ్ సపరేట్ అయింది. కాబట్టి ఇప్పుడు దీంట్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అని వేసుకున్నాము. సో ఇలా ఒకసారి తిప్పేసి 2 టమోటాలు తీసుకున్నానండి. దాన్ని మెత్తగా పేస్ట్ చేసేసి దీంట్లోకి వేసుకున్నాం. అది కూడా కావాలంటే మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు, టమోటా అనేది దీంట్లోకి సరిపడంత సాల్ట్, అలాగే సరిపడంత కారం వేసేసుకొని దీన్ని బాగా తిప్పేసుకోవాలి. అలాగే మూత పెట్టండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయినప్పుడే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. మనం మిక్సీకి వేసుకున్న గ్రేవీ అనేది దీంట్లోకి వేసుకొని ఇప్పుడు మనము ఇలా కొన్ని నీళ్ళు పోసుకొని, ఎక్కువ నీళ్ళు పోసుకోకండి. ఉప్పు అనేది చెక్ చేసుకొని కావాలంటే ఉప్పు, కారం అనేది వేసుకోండి. ఇప్పుడు ఇలా వేసుకొని ఒకసారి తిప్పేసి చూడండి, దీంట్లోకి 2 టేబుల్ స్పూన్లంతా చింతపండు రసం వేసుకోవాలి. చాలా టేస్ట్ ఇస్తుందండి దీనికి ఇలా వేయటం వల్ల. సో ఇలా వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని దీంట్లోకి గరం మసాలా వేసుకొని, గరం మసాలా కూడా
ఒకసారి తిప్పేసుకొని అలాగే కొత్తిమీర వేసుకోవాలి. అయిపోయిందండి, ములక్కాయల మసాలా కర్రీ రెడీ అయింది. సో ఇలా వేసుకున్నాక ఇంకొకసారి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. దీంట్లోకి కొన్ని కాజు అనేది వేసుకొని టేస్ట్ ఇస్తుందండి. మీరు కావాలంటే దీన్ని కొంచెం కాజుని కొంచెం క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ములక్కాయ మసాలా కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా మామిడికాయ తురుము పచ్చడి చూపించిపోతున్నాను. పచ్చి మామిడికాయలు, అన్ని పచ్చి మామిడికాయలు, కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు, అలాగే దీంట్లోకి కొంచెం చింతపండు వేసి కొంచెం కొత్తిమీర వేసుకొని దీన్ని కొంచెం మెల్లిగా ఇట్లా మిక్సీకి వేస్తే క్రష్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ అంతా రెడ్ చిల్లీ పౌడర్ వేసానండి. మీకు కావాలంటే ఇంకో కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకున్నాక దీనికి తాలింపు అనేది పెట్టాలి. సో దీంట్లోకి నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు అంతా కొంచెం వేగాక ఇప్పుడు దీంట్లోకి మనం మిక్సీ పెట్టుకున్న ఈ మామిడికాయ తురుముని దీంట్లోకి వేసుకోవాలి. ఇది ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మనం సర్వ్ చేసుకోవచ్చు. నిజంగా చెప్తాను, ఇది చాలా చాలా టేస్టీగా ఉంది, చాలా ఇన్స్టెంట్ పిక్కల్గా ఉంది. ఇప్పుడు పొటాటో కర్రీ, పొటాటో అంతా బాగా పీల్ చేసేసుకొని ఒక పాన్లో నూనె వేసి కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇలా పొటాటోస్ వేసుకొని అలాగే పసుపు వేసుకొని బాగా కొంచెం మగ్గనివ్వాలి. పొటాటోస్ అని బాగా మగ్గాలండి, అప్పుడైతేనే మనకి కర్రీ అనేది టేస్ట్గా ఉంటుంది. మెత్తగా కూడా కాకూడదు పొటాటోస్ అన్నీ. సో ఇలా వేసుకున్నాక తర్వాత దీంట్లోకి మనము కొంచెం కారం వేసుకోవాలి. మనం పొటాటోస్ కొంచెం ఎక్కువ మూత పెట్టేసామనుకో తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు దీంట్లో కొన్ని జీడిపప్పు వేసుకొని మీరు దీంట్లో కూడా క్రష్ చేసుకోవచ్చండి, క్రష్ చేసుకొని వేసుకోవచ్చు. లేకపోతే నేను ఇప్పుడు అలాగే వేసాను. కొంచెం కొత్తిమీర వేసి దీంట్లోకి మనం లెమన్ పిండాలి. లెమన్ వేస్తే చాలా చాలా టేస్టీ ఉంటుంది పొటాటో ఫ్రై అనేది. ఇలా వేసేసి ఇంకొకసారి మనం ఇలా ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో ఈజీగా పొటాటో ఫ్రై అనేది రెడీ అయింది. సో ఇప్పుడు దీన్ని కోసం మరి ఇప్పుడు టమాటో పప్పు చూపించిపోతున్నాను. టమాటో పప్పుకి మామూలుగా అన్ని కుక్కర్లోకి వేసేసి 5 నిమిషాల్లో చేసేయచ్చు కదా, ఇంత పెద్ద ప్రొసీజర్ ఎందుకు అనుకోవచ్చు. బట్ ఒకసారి ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటుందో మీకే తెలిసిపోతుంది. పప్పు అనేది కుక్కర్లో పెట్టేసి కొంచెం ఆయిల్ అలాగే కొంచెం జీలకర్ర వేసి కుక్కర్ 2 విజిల్ 3 విజిల్ వచ్చేదాకా పెట్టాలి. ఇంత లోపల మనం ఒక పాన్ తీసుకొని దాంట్లోకి నూనె వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగాక టమోటాలు అలాగే కొత్తిమీర కూడా వేసి కారం వేసుకోవాలి. ఇలా 2 టేబుల్ స్పూన్లు అంత కారం, కొంచెం పప్పు బాగుంటుంది. వేసాక చూడండి పప్పు అనేది ఎంత లోపలే బాగా మెత్తగా ఉడికిపోయింది. మనం వేయించుకున్న ఇదంతా దీంట్లోకి వేసుకోవాలి. వేసుకుని దీంట్లోకి అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని సిమ్లో పెట్టేసి ఇది కొంచెం బాగా ఉడకనివ్వాలి. మరి ఎక్కువ నీళ్ళు ఉండకూడదండి. టమోటో పప్పు అనేది కొంచెం గట్టిగా ఉంటేనే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా ఉడికాక హాట్గా సర్వ్ చేయండి. ఇప్పుడు దీనికోసం మనము ఒక మసాలా చేయాలండి. ఈ ఓలిక్చారు కోసము 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, కొన్ని మెంతులు, కరివేపాకు వేసి దీన్ని బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక మనం దీంట్లోకి ఓలిక్చారులో కొంచెం పసుపు, కారం వేసుకోవాలి. కట్ అండి, పప్పు కట్ అంటాం కదా, అది ములక్కాయలు వేసుకోవాలి. ములక్కాయలు వేసుకుంటే ఈ చారు అనేది చాలా చాలా టేస్ట్ వస్తుంది. టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ పూర్ణం ఉంటుంది కదండి, ఆ పూర్ణం కొంచెం తీసుకొని దీంట్లోకి వేసుకొని కొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే. మనం మిక్సీ పెట్టుకున్న ఈ మిక్స్చర్ కూడా దీంట్లోకి వేసుకొని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు దీంట్లోకి బాగా ఉడుకుతుంది కదా, కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా ఉడకనివ్వాలండి. ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది. దీనికోసం దీనికి తాలింపు పెట్టాలి కాబట్టి కొంచెం నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు వేసి దీనికి తాలింపు పెట్టాము. ఒకసారి చెక్ చేసుకోండి, ఉప్పు అనేది సరిపోకపోతే వేసుకోండి. అలాగే ఇక్కడ సరిపోలేదు కాబట్టి కొంచెం వేసుకున్నాను. కొత్తిమీర వేసి దీన్ని బాగా ఉడకపెట్టాలండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరుసటి రోజు తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు వడలకి ముందే నానబెట్టానండి నేను గారెలు అనేది. ఇలా పప్పు అంతా నానబెట్టేసుకొని దాన్ని బాగా గ్రైండ్ చేస్తాను. జనరలీగా మనం గ్రైండర్ కన్నా రోట్లో కన్నా బాగుంటుందండి. రోట్లో కన్నా వేసి రుబ్బుకోవచ్చు, గ్రైండర్ కన్నా వేసుకోవచ్చు. కానీ మిక్సీకి వేస్తే అంత బాగా రాదండి గారెలు అనేవి. సో మీకు
సౌకర్యం ఉంటే వేసుకోండి, లేకపోతే గ్రైండర్కి వేసుకోండి. ఇలా వేసుకొని మనం గారెలన్నీ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. సో గారెలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. రెడీ అయినండి. ఇప్పుడు ఓలిది యాక్చువల్లీ ముందే చూపించాలి. ఇక్కడ ఇది వస్తుందండి. ఇప్పుడు ఇలా శనగపప్పు తీసుకొని ఒక గ్లాస్ శనగపప్పు దీన్ని ఒక 2 విజిల్లు 3 విజిల్లు వచ్చేదాకా పెట్టి దాన్ని తీసానండి. చూడండి సరిపోతుంది కన్సిస్టెన్సీ అయితే. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. అదే మనం ఇందాక చారు చేశాను చెప్పాను కదండి, ఓలిక్ చారు అనేది ఈ వాటర్ తీసుకొని మనం కట్టు తీసుకొని మనం చేసాము. సో ఇప్పుడు ఈ కట్ అనేది మనం చారు చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఓలిగ్ అంటే బొబ్బట్లకి మనం రుబ్బుకోవాలి. సో 1 గ్లాసు శనగపప్పుకి 1 గ్లాస్ అంతా బెల్లం వేసి అది ఆరనిచ్చాక మనం గ్రైండర్కి వేసుకోవాలి. ఇంత లోపల మనము ఇక్కడ మైదా పిండి అనేది పైనకి వేసుకోవాలండి. సో మైదా పిండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం పసుపు వేసాను, వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఆయిల్ అనేది బాగా అప్లై చేసి ఒక 20 మినిట్స్ దాకా మనం పక్కన పెట్టేసుకుంటే బాగా మెత్తగైపోయి అవుతుందండి. చూడండి ఇంత లోపల ఈ పూర్ణం అనేది మనం మిక్సీకి వేసాను. ఇలా చిన్న రౌండ్స్కి మనకి ఎన్ని బొబ్బట్లు అంటే ఓలిక్ కావాలో అన్ని రౌండ్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఈజీ అయిపోద్ది. ఇప్పుడు మనం కొంచెం తీసుకొని పిండిని ఇలా ప్రెస్ చేసుకొని దీంట్లోకి మనం పూర్ణం పెట్టేసి దాన్ని సీల్ చేసేసుకోవాలి. అన్ని సైడ్స్ ఇలా సీల్ చేసుకున్నాక నేను ఇక్కడ ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి అరిటాక్ తీసుకున్నానండి. అరిటాక్లో చిన్న నేతి బొబ్బట్లు చేశాను. సో ఇట్లా రౌండ్గా చేశాను. ఈ వీడియోలో చూపించిన మదర్ జస్ట్ ప్రెస్ చేసుకుంటూ వెళ్తే అది సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని మనం చేతిలో తీసుకుంటే విడిపోతుందని నెయ్యి వేసేసి దానిపైన ఇలా అరిటాక్ని వేసాం. కొంచెం ఒక 1 మినిట్ అండి అలా అతికేసుకుంటే చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు దీనిపైన మరి కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసుకొని 2 సైడ్స్ బాగా కాలనివ్వాలి. కాలితేనే చాలా టేస్ట్ ఉంటుంది. అలాగే నెయ్యి బొబ్బట్లు కాబట్టి కొంచెం తీపి అనేది ఉంటేనే అండి, సప్పుకుంటే అసలు నేతి బొబ్బట్లు ఏం బాగుండదు, ఓలికి బాగుండదు. సో కొంచెం ఎక్కువ స్వీట్ వేసుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చూపిస్తున్నాను సెకండ్ టైం కూడా. ఇలా రౌండ్గా చేసుకొని ఇలా కాల్చుకోవాలి. 2 పక్కల నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో ఇలా నేతి బొబ్బట్లు అయ్యాక మనం సర్వ్ చేసుకోవాలి ఇస్తరాకులో. అక్కడ నేను అప్పుడే ఉగాది పచ్చడి చేశానండి, చేసి అక్కడ కప్లో పెట్టాను. సో ఇలా సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వెరైటీస్ అన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మీకు ఏ నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి.